టీటీడీలో 2023లో అక్కడ దొంగతనం చేస్తుంటే అప్పటి చైర్మన్ ఈవో రాజీ కుదర్చడంపై మీ అభిప్రాయం ఏంటి? ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి దొంగతనాలు చేస్తున్నారు. ఈవోగా ఉన్న చైర్మన్గా ఉన్న ఆయన రాజీ చేసిన వల్ల దానికి ఇదేంటండి? దేనికి రాజీ చేశారు? అది తెలియపరచాలి కదా ప్రజలకి. డబ్బంతా దోచుకొని ఏం చేస్తున్నారు? డబ్బంతా జగన్ గారి గవర్నమెంట్లో ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందని జనాలు తెలియపరచాలి కదా. అప్పుడు ఎందుకు రాజీ చేసినట్టు? అంటే వాళ్ళు అంటున్నారు అది ఎప్పుడూ జరిగిపోయింది, కావాలని మా మీద దుష్ప్రచారం చేస్తున్నారని భూమా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. చేస్తారు వాళ్ళు తిన్నారు కనుక అది చేస్తుంటారండి. వాళ్ళు తినకంటే ఎందుకు చేస్తారు? వాళ్ళు ఇప్పుడు కావాలని అది చెప్పే మాటలు నేను అప్పుడు తిన్నారని కామప్ చేస్తున్నారు ఆ కేసుని. ఇప్పుడు అది బయటపడితే మళ్ళీ ఎక్కడ బతుకులు బయటపడతారని కామప్ చేస్తున్నారు. తెలియపరచాలి కదా జనాలకి. అప్పుడు తెలియపరచలేదు. వాళ్ళు రాజీ చేసి కొమ్మక్క అయిపోయారు. డబ్బులు షేర్లు చేసుకొని ఉంటారు. అంత తెప్పించి ఇంకేమన్నా అంటే అసలు మేమేం చేయలేదు, కావాలని దుష్ప్రచారం చేస్తారు. ఏమి చేయకుండా న్యూస్లో వస్తాను బయటికి, టీవీలో అన్ని ఇట్లా చెప్తున్నారు కదా. అంటే ఆయన ఏమన్నా నేను ఉన్నప్పుడే టీటీడీ బాగుంది, సకల సౌకర్యాలు అందిని భక్తులకి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు టీటీడీలో. అంటే టీటీడీలో గవర్నమెంట్ బాగుందంటే ఎంతమంది ఎన్ని రాజకీయాలు చేస్తారో అందరికీ తెలుసు. దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బస్సులు వేసుకొని జనాలుగా డబ్బులు తీసుకొని దర్శనం టికెట్లు అమ్ముకొని ఎన్ని జనాలు తెలిసిన న్యూస్లే కదండి. అంటే రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు దేవాలయాలు బాగున్నాయి, గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు దేవాలయాలు బాగున్నాయి. దేవాలయాల్లోనే అనుమత ప్రచారం ఎక్కువైపోయిందండి అంత గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో అలాంటిది ఏమి ఉండదండి. హిందూ మతానికి ఏలు వేస్తుందండి ఈ గవర్నమెంట్. నిన్న మేము దేవస్థానం దర్శనంకి వెళ్ళామండి. ఎంత చక్కగా వెళ్ళి అంత చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చామండి. మేము భవానీ మళ్ళీ దీక్ష చేస్తున్నామండి. ఎక్కడికక్కడ మాకు అన్ని వాటర్ సప్లై కానీ అవి కానీ ఇవి కానీ ఎంత చక్కగా అందిస్తున్నారు. నిమిషానికి అది మొత్తం అంతా బాగా చూసుకుంటున్నారు. మాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాం. నిజంగా ఈ గవర్నమెంట్కి ఇలాగ పరిపాలించి ఎంత మెయింటైన్ చేసేందుకు ఈ గవర్నమెంట్ నిజంగా చేతులకి దండం పెట్టాలి. 2023 టీటీడీలో అక్కడి ఉద్యోగి డబ్బులు దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలు చిక్కింది. దాన్ని అప్పటి వైసీపీ నేతలు రాజీ కుదర్చడంపై మీరేమంటారు? వైసీపీ నేతలు జరిగింది కాబట్టే రాజీ కుదిర్చారు. అలా కుదర్చడం తప్పు. ఎందుకని అంటే ఇది దేవాలయ సొమ్ము, ఇది అధికారుల సొమ్ము కాదు, లేదంటే ఇది పార్టీ సొమ్ము కాదు, దేవుడి సొమ్ము. రాజీ కుదిర్చి తప్పు. అంటే అసలు వాళ్ళు ఏమంటున్నారంటే మేము భూమా కరుణాకర్ రెడ్డి అది 2023లో అప్పటికే అయిపోయింది, కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు మళ్ళీ దీన్ని కావాలని చూపిస్తుంది, అది ఇదని మాట్లాడు. ఆయన చైర్మన్ గా ఉన్నాయండి. ఇదే కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు చైర్మన్ గా ఉన్నప్పుడు ఖండించకుండా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఖండిస్తుంటే దేవుడి సొమ్ము ఎవరిదైనా హక్కు ఉంటది. ఒక భక్తుడిగా అడిగే హక్కు నాకు ఉంటది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఏదైనా ఖండించే హక్కు ఉంటది. భూమా కరుణాకర్ రెడ్డి ఉన్నాయండి. అప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఏమీ చేయకపోవడం వల్లే ఈ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. అప్పుడు చేసిన తప్పు కాబట్టి అప్పుడు 100 కోట్ల జప్తులు కానీ మీరు చేస్తే ఒక భక్తుడిగా నేనేం అడుగుతున్నా అంటే తప్పులు చేసినవి అన్ని బయటికి తీసి ఆ నేరస్తుల్ని ఖండించాలని కోరుతున్నాం. దేవుడు ఆస్తులు కాపాడాలని కోరుతున్నాం. భూమా కరుణాకర్ రెడ్డి ఏం చేశాడో చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్ని దేవాలయాలు ధ్వంసమైనయో, పెద్ద పెద్ద గుళ్ళు ధ్వంసమైతే ఈయన ఏం మాట్లాడలేదు. అది తప్పని ఖండించిన వ్యక్తి భూమా కరుణాకర్ రెడ్డి చైర్మన్. అప్పుడు ఏమి ఖండించకుండా దారుణాలు జరిగితే ఇప్పుడు వచ్చిన నేను ఒక భక్తుడిగా ఏం అడుగుతున్నా అంటే ఏ గవర్నమెంట్ అయినా దేవాదాయ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే ఊరుకోకూడదు. నేను బాగానే చేశాను అంటున్నారు కదా. అదే సార్ ఈ దేవాలయాలు కోల్చడాలు, దేవాలయాలని ధ్వంసం చేయడాలు ఇవన్నీ బాగా చేయడం అంటే గవర్నమెంట్ దేవాలయాలు అభివృద్ధి చేయాలి, భక్తులకి సౌకర్యాలు కల్పించాలి, ఉండిలో వేసిన డబ్బులు జాగ్రత్తగా ఉంచాలి. ఈ భూమా కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ దాడులు జరిగితేనే స్పందించలేదు. మరి ఎలా ఇళ్ళు బాగు చేసినట్టు మీరు ఆలోచించండి. వాళ్ళు చేసిన తప్పుల్నే దేవుడు వాళ్ళకి శిక్ష వేశాడు. నేను ఒక భక్తుడిగా ఏం అడుగుతున్నా అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని దేవుడు శిక్ష వేస్తున్నాడు, అంతేగాని. టీటీడీలో 2023లో రవికుమార్ అనే అతను డబ్బులు దొంగతనం చేస్తే దాన్ని సీసీ ఫుటేజ్ లో పట్టుకున్నారు. అప్పటి ఈవో గానీ చైర్మన్ గానీ రాజీ కుదర్చడంపై మీ అభిప్రాయం ఏంటి? గతంలో ఉన్నటువంటి ఆ టీటీడీ చైర్మన్ ఏదైతే కరుణాకర్ రెడ్డి గారు, ఆ ధర్మారెడ్డి ఈవో గారు, మరి వాళ్ళ చేతుల కింద పని చేసే ఒక ఉద్యోగి రవికుమార్ అన్నటువంటి వ్యక్తి మాలాంటి భక్తులు వేసినటువంటి డబ్బు గాని నగలు గాని వస్తువుల్ని దోషించినటువంటి ఆ రవికుమార్ అనే వ్యక్తిని దుర్మార్గమైనటువంటి నిర్ణయాలతో ఆయన మీద మచ్చ తెచ్చినటువంటి పరిస్థితిగా మేము భావిస్తా ఉన్నాం. ప్రజలకి, జనాభాకి, భక్తులకి వీళ్ళందరికీ కూడా వివరణ ఇచ్చి తెలియపరచాల్సినటువంటి బాధ్యత ఆ రోజున ఉన్నటువంటి అధికారులు అవ్వచ్చు, ఆనాడు ఉన్నటువంటి చైర్మన్ అవ్వచ్చు, ఆనాటి ఉన్నటువంటి టీటీడీ ఈవో కావచ్చు, వాళ్ళు ప్రజల వద్దకి తీసుకెళ్ళి ఈ యొక్క రవికుమార్ అనే వ్యక్తిని ఈ రకమైనటువంటి జరిగింది అని వివరణ కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే భూమా కరుణాకర్ రెడ్డి కావాలని వీళ్ళు చూపించి దుష్ప్రచారం చేస్తున్నారు
చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. అరే దుష్ప్రచారం చేయడం ఏంటంటే కరుణాకర్ రెడ్డి గారు మీ యొక్క ఉన్నటువంటి విలువలేంటో స్థానికంగా తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రజానీకానికి తెలుసు సార్. తర్వాత మీరు చైర్మన్ అయిన తర్వాత మీరు ఏమేమి అరాచకాలు చేశారో, ఎలాంటి రకాలుగా దోచుకోవాలో దేవుడి సొమ్ముని అంతా కూడా చేతులారా తీసుకున్నటువంటి మీరే మీ చేతి కింద పని చేసేటువంటి ఒక గుమస్తా అవ్వచ్చు, ఒక ఎంప్లాయ్ అవ్వచ్చు, ఒక బాధ్యత గల వాళ్ళని మీరు ఆ రకంగా ఉపయోగించుకొని అసలు ఆ డబ్బు అవన్నీ ఏవైనాయి అని చెప్పి మేము సూటిగా మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాం.